హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మామూలుగా సింపుల్గా బయటకు వెళ్దాము, వెళ్ళి ఏదైనా రాఖీ పౌర్ణమికి చెప్పాను కదండి స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో అని. సో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అది వస్తారు, వాళ్ళు ఫ్యాన్సీగా బ్యాంగిల్స్ అవి తీసుకుందాము అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో వేరే పనుల మీద కూడా వెళ్తున్నాము. సో అవి అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాన్సీకి వెళ్ళాలి. కుదురుతుందో లేదో తెలీదు. ఆల్రెడీ 6 అయిపోతుంది ఇప్పుడు. ఈరోజు థర్స్డే 5 అయిపోతుందంట. సో చూడాలి ఎంతవరకు అవుతాయో పనులు. ఒక్కొక్కసారి మనం అనుకుంటే పనులన్నీ అయిపోతాయి, ఒక్కొక్కసారి అసలు ముహూర్తం సరిగా ఉండదో ఏంటో తెలీదు, ఏ పని కూడా జరగదు. నాకు అన్నలు తెలిసిపోతే అంతే. సో ఈరోజు అయితే థర్స్డే ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. సో వెళ్ళి మొత్తం అన్నీ క్లియర్ చేసుకుని వద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు శ్రావణ శుక్రవారం. సో బయటికి వెళ్ళడం, షాపింగ్లు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఈరోజే క్లియర్ చేసుకోవాలి. ఏమైనా వీలైతే చిన్న చిన్న గిఫ్ట్లు ఏమైనా కొందామని చెప్పేసి అని అనుకుంటున్నాను. గిఫ్ట్స్ వీలైతే కొందాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. సో అది కూడా ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. సో ఇవన్నీ చూసుకుని రావాలి. శ్రావణ శుక్రవారం నేను ఎలాగో చేయనండి, కానీ మాత్రం శ్రావణ శుక్రవారం రోజున ఏమైనా స్పెషల్స్ ఇంట్లో చేయాలంటే చేసుకుంటా, నార్మల్గా ఉంటుంది అంతా కూడా. కానీ వ్రతం అయితే నేను చెయ్యనమాట. సో మా అబ్బాయికి అడిగాను, రేపు శ్రావణ శుక్రవారం కదా, ఏం చేద్దాము, ఏం స్పెషల్స్ కావాలి, పులిహోర ఇలాంటివన్నీ అడిగాను అనమాట. అయితే వాడేమో బిర్యానీ కావాలన్నాడు. అరే అందరూ కూడా వ్రతం చేసుకుంటారు, ఈ టైంలో బిర్యానీ వండుకుంటే మనల్ని మామూలుగా ఉండదు అని చెప్పాను. సో చూద్దాము, తనకి ఏది ఇష్టమో అది చేసి పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి అనేది చూసేసేయండి. సో అలా అయితే బయటకి అయితే బయలుదేరేస్తామండి. 5 అవుతుంది ఆ టైంకి. ఆన్ ది వేలో మాకు ఈ తాటికాయలు కనిపించాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇంకా ఒకటి తీసుకున్నామా, ఏం బాగోలేదు, చూద్దాం, అక్కడికి డౌట్ ఉంది. కానీ అక్కడ ఎవరో ఏదో కొనుక్కోవడానికి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అది బాగుందని. ఇంకా అందుకోసం తీసుకున్నాను. తాటికేసి మళ్ళీ ఎంత ఒకటి 20 రూపీస్ అని. ఇవి ఒక్కటే తీసుకున్నా, లేకపోతే మూడు బాగుండాలి కదా, బాగోలేవు. ఇది ఒక్కటే బాగుంది, అది బాలే. ఇంక ఇవే ఉన్నాయా? ఇది ఒక్కటే బాగుంది. ఇది గట్టిగా ఉందమ్మా, ఇది బాగా గట్టిగా ఉందా? ఇది ఒక్కటే పర్లేదు. ఇది కూడా డౌటే, ఏదో 20 రూపాయలు తీసుకోండి. ఇదా స్మెల్ గురించి కాదు, ఇలా మచ్చలు వచ్చాయి కదండి, అందుకోసం అని చెప్పేసాను. అవును, పురుగులు వచ్చేస్తాయి. ఏంటో తెలియదు, తప్పించి చాలా మంచి హెల్దీ ఉంటాయండి. ఫైబర్ చాలా బాగుంటుంది. సో ఆన్ ది వే మాకు ఖజానా జ్యువెలరీకి తీసుకొచ్చారండి. అంటే మేము స్కీమ్ కడతామన్నమాట. స్కీమ్ గురించి తీసుకొచ్చారేమో, కట్టడం కోసం అనుకున్నాను నేను. కానీ సర్ప్రైజింగ్గా నాకైతే ముందు ఏం చెప్పలేదండి. లోపల జ్యువెలరీ ఏదైనా తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనైతే చూస్తున్నాను. నాకైతే ఈ పర్ల్స్తో ఉన్న జ్యువెలరీ చాలా బాగా నచ్చేసిందండి. చాలా బాగున్నాయి. అంటే ఉన్నవి చాలా తక్కువ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర ఉన్నవి ఒక 5-6 ఉన్నాయి. దాంట్లో నాకు ఇగో ఈ గ్రీన్ చూపిస్తున్నాను కదా, అది నాకు బాగా నచ్చింది. పర్ల్స్ జ్యువెలరీ ఏంటంటే కొంచెం
వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అని బడ్జెట్ దాటుతుందని డైమండ్ జ్యువెలరీకి వచ్చానండి. సో డైమండ్ నెక్లెస్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అని చూస్తున్నామట. సో ఈ నెక్లెసెస్ అయితే బాగున్నాయండి, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది అక్కడ ఉన్న వెయిట్ని బట్టి. సో నేనైతే ఒక 3-4 ట్రై చేశాను. 1,80,000, 2,20,000 అట్లా పడినాయి అన్నమాట. కాకపోతే చూద్దాము. నాకైతే ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్ సెట్ చాలా బాగా నచ్చేసింది. అది మొత్తం అంతా కూడా ఫ్లవర్స్తో ఉన్న క్రీపర్స్ ఉంటాయి కదా, అలా వచ్చింది అన్నమాట. చాలా బాగుంది. సో సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నా కానీ ఏ విధంగా చూసినా 1,80,000 అయిపోతుంది. నాకు బడ్జెట్ పెట్టడం ఇంట్రెస్ట్ లేదు. ఉన్నదాన్నే అడ్జస్ట్ చేసి తీసుకోవాలనేది నాకు ఉంది. సో ఇంకా అందుకోసమనే అదండి. నేనైతే షాపింగ్ వెళ్ళొచ్చాను కానీ ఏదో షాపింగ్ అయితే ఏమీ అవ్వలేదు, అనుకున్న పనులు ఏమీ అవ్వలేదు. జస్ట్ వెళ్ళి వచ్చేసాం అంతే. ఇంకా మా ఏరియాకి వచ్చిన తర్వాత ఇంక ఇవి కూడా అవ్వకపోతే రేపు శ్రావణ శుక్రవారం ఇంక ఎల్లుండి నాకు ఖాళీ ఉండదని చెప్పేసి అని పిల్లలకి బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. అవి అయితే చూపిస్తాను ఏ బ్యాంగిల్స్ తీసుకున్నాను మెటల్స్లో అని చెప్పేసి అని. సింపుల్వేనండి, ఇవేమీ పెద్ద కాస్ట్లీ కాదు, జస్ట్ నార్మల్ బ్యాంగిల్స్ పిల్లలకి గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి అని తీసుకున్నాను మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళకి. సో ఇది గ్రీన్ కలర్ అన్నమాట. ఇది ఇంకో కలర్ ఇంకో పాపకి. ఇది ఇంకొక పాపకి. మొత్తం 3 జతలు అయితే తీసుకున్నాను. తీసుకుని వాటితో పాటు నేను వాళ్ళకి పసుపు కుంకుమ కూడా ఇద్దామని చెప్పేసి అని, అంటే ఏవైనా డిజైనర్ ఉంటాయని చెప్పేసి అని మార్కెట్కి వెళ్తే దొరుకుతాయని చెప్పేసి అని అనుకున్నాను కానీ డిజైనర్ దొరకలేదు. మా ఏరియాలో అయితే ఇవే దొరికాయి. సో ఇంక ఇవి తీసుకున్నాను అనమాట. వీటితో పాటు ఇవి ఇద్దామని. దీంతో పాటు నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను, ముగ్గురికి 3. సో వీటన్నిటితో పాటు బ్యాంగిల్స్, గాజు బ్యాంగిల్స్, నార్మల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి మా పాపకి ఇద్దామని చెప్పేసి అని తీసుకున్నాను మా అమ్మాయికి. సో ఇదే అండి సింపుల్ షాపింగ్. ఏమైందంటే అసలు షాపింగ్ వెళ్దామని చెప్పేసి అని నేను ఈ ఫ్యాన్సీ షాపింగ్ అని బయలుదేరాను కదా. మా హస్బెండ్ ఏమో సర్ప్రైజింగ్ గా నాకు గోల్డ్ షాపింగ్ తీసుకెళ్లారు. గోల్డ్ ఏదైనా తీసుకో శ్రావణ మాసం కదా అని చెప్పేసి అని స్కీమ్ ఒకటి ఉండిపోయిందండి. అది ఎలాగో ఉంది కదా దాంట్లో తీసేసుకో అని చెప్పేసి అని తీసుకెళ్లారు. తీరా చూస్తే అన్ని చూశాను. అదేమో స్కీమ్ ఏమో కొంచెం మనకి తక్కువ వస్తుంది, 1 lakh బిలో వస్తుంది. నేను చూసిన వస్తువులన్నీ కూడా 1 lakh అబవ్ వస్తున్నాయి అన్నమాట. అందుకే ఇంకా నాకైతే అనిపించింది ఒకేసారి పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అని అనిపించి ఇంకా ఆ అమౌంట్ నేను ఇంకా అలాగే స్టోర్ చేసేసి సేవ్ చేసేసి వచ్చేసాను. తర్వాత ఆఫ్టర్ 6 months లోపల, అంటే ఆఫ్టర్ 1 year ఎప్పుడైనా సరే లోపల మనకి ఎప్పుడు ఏ వస్తువు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. అంటే డబుల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే 1 year తర్వాత తీసుకోవాలి. లేదంటే అదే అమౌంట్కి కొంచెం యాడ్ చేసుకుని మధ్యలో ఎప్పుడైనా సరే ఈ 1 year లోపల తీసుకోవచ్చు. సో ఆ మెథడ్లో నేనైతే మళ్ళీ మనీ అక్కడే ఉంచేసి వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడేమి గోల్డ్ ఏమి నాకు అంత ఎమర్జెన్సీ ఏమీ లేదు, నాకు తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు. దట్ సర్ప్రైజింగ్ గా తీసుకెళ్లారు. కొన్ని ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి అని నేను మీకు వీడియోలో చూపిస్తాను అవన్నీ కూడా. సో అవి చూసేసేయండి. తర్వాత అలాగైందనమాట. ఇంకా నేనైతే అన్ని చూసాను, ఇయర్ రింగ్స్ చూసాను, నెక్స్ట్ డైమండ్ నెక్లెస్ చూసాను, నెక్స్ట్ ఏమో ఇవి బీడ్స్ చైన్ ఉంటాయి కదండి, పర్ల్స్ చైన్స్, అవి పర్ల్స్ ఆరాలు అవి చూసాను. నా దగ్గర ఏవైతే లేవో అవి డిఫరెంట్ గా నేను అన్ని చూసాను అనమాట. కానీ అన్ని 1 lakh అబోవే పడుతున్నాయి అన్నమాట. గోల్డ్ కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి సో ఇప్పుడైతే గోల్డ్ తీసుకోవడం చాలా కష్టమే. కానీ మాత్రం స్కీమ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళాము. అంటే నేనైతే నాకు తెలియదు అసలు గోల్డ్ షాప్ కి వెళ్తున్నట్లు. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ ఏదో తీసుకో అని చెప్పేసి అని అన్న తర్వాత నాకు అర్థమైంది.
సో నేనైతే ఇంకొంచెం ప్రిపేర్డ్ గా వద్దును కదా అని చెప్పేసి అని అన్నాను. ఇంకా నాకు ఫైనల్లీ నాకు కూడా అదే బెటర్ అనిపించింది. ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి అని నాకు ఇంకొక ప్లాన్ కూడా ఉందిలేండి, అందుకోసం అని చెప్పేసి అని ఇంకా నేనైతే ఆ స్కీమ్ ని అక్కడే మళ్ళీ రెన్యువల్ చేయించేసి వచ్చేసాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ ఇదండి మీ అందరికి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను, ఏంటంటే నేను తాటికాయ కొన్నాను కదా, అది గారెలు చేద్దామని చెప్పేసి అని తీసుకున్నాను. 20 రూపీసేలేండి, ఏమి కాస్ట్ కాదు. యాక్చువల్లీ నాకు తెలుసు ఇక్కడ లోకల్ గా తాటికాయ దొరుకుతుంది అని చెప్పేసి అని అంటే అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా నా దగ్గర పాడైపోవటమే జరుగుతుంది తప్ప నేను ఎప్పుడు రైతు మార్కెట్ లో తీసుకున్నా లేకపోతే ఇలాగా బజార్లో ఎక్కడైనా కనిపించినప్పుడు తీసుకున్నా అది కరెక్ట్ గా ప్రాపర్ గా ఉండవు అవి కాయలు. సో నేను ఇంటికి ఒకే ఒక కాయ తీసుకుని ఇంటికి వచ్చాను కదా, అదేమో మొత్తం పైనుంచి ఇలా అది తీయగానే ఇలా ఒక తొక్క ఇలా లాగగానే పైనుంచి పురుగులు వస్తున్నాయి అన్నమాట. ఇంకా అది వేస్ట్ అయిపోయింది, ఇంకా దాన్ని యూజ్ అవ్వలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా చూడాలి, ఇక్కడ ఏదైనా మామూలుగా విలేజెస్ నుంచి తెప్పించుకుంటూ ఉంటే బాగుంటాయి, అలా ఎప్పుడైనా తెప్పించుకుని చూడాలి. అంటే తాటి గారెలు చేద్దామనే ఐడియాతో తీసుకున్నాను నేను, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఒక్కొక్క రోజు ఇలాగే ఉంటుందండి, మనం ఏదైతే ప్లాన్ చేసామో అవన్నీ కూడా ప్లాన్ అన్ని కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాగే అయింది ఈరోజు. సో సింపుల్ గా నేనైతే ఫ్యాన్సీ తీసుకుందామనే ఐడియా కాబట్టి దాని వరకు కూడా పని అయిపోయింది కాబట్టి నాకు ఓకే, నేనైతే సాటిస్ఫైడే. సో ఈ రోజు వ్లాగ్ ఇదేనండి. వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మ్యాక్సిమం డైలీ నేను ఈ ఛానల్లో నేను నా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.